ఇప్పుడే 'కుబేరా' మూవీ చూసొచ్చాను భయ్యా. అయితే ఈ మూవీ గురించి ఏం చెప్పను, ఎంతని చెప్పను అని నాకైతే అనిపించింది. ఆ రేంజ్‌లో అయితే ఉంది. అసలు నేననమాట ఈ రకంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పొచ్చు. నాకు ఒక పోర్షన్ కాదు భయ్యా, ఈ మూవీలో చాలా పోర్షన్స్ అనమాట హైలైట్ అనిపించాయి. దీంట్లో అనమాట అంటే ఈ మూవీ స్టోరీ ప్లాట్ కన్నా అనమాట ధనుష్ గారి యాక్టింగ్ మూవీ కాన్సెప్ట్‌ని అలాగే మూవీ బేసిక్స్ అనమాట పూర్తిగా డామినేట్ చేశారు. అలాంటి యాక్టింగ్ అయితే చేశారు. కొన్ని పోర్షన్‌లో అనమాట ఆయన ఉన్నప్పుడు ఓరి నాయనో అనిపించలైతే ఉంటుంది. ధనుష్ గారు చేసిన యాక్టింగ్‌కి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు భయ్యా. ఆ రేంజ్‌లో అనమాట ఆయనైతే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఈ మూవీ లెంత్ అనమాట 3 అవర్స్. 3 అవర్స్ అంటే బాగా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఈ మూవీ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తున్నప్పుడు ధనుష్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ ఎంట్రీని చూసి మనమైతే షాక్ అయిపోతున్నాం. అలా అనమాట ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎంగేజింగ్ అయితే ఉంటుంది భయ్యా. మూవీలో కొన్ని పోర్షన్స్ అలాగే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్లో బీజం వర్క్ కూడా అదరగొట్టారు అని చెప్పొచ్చు భయ్యా. డైరెక్టర్ శేఖర్ కమల గారు ఈ రేంజ్ మూవీ తీస్తారు అని నేనైతే ఊహించుకోలేదు భయ్యా. అలాంటి మూవీ అయితే తీశాడు. నేనైతే ఫిదా అయిపోయా ఈ మూవీ చూడగానే. నాకు కొద్దిగా అనిపించింది భయ్యా ఏంటంటే ఈ మూవీ రన్ టైం వచ్చి 3 అవర్స్ పెట్టారు. కాకపోతే కొద్దిగా తగ్గించుంటే బాగుండేది, ఆ ల్యాగ్ ఫీలింగ్ కూడా వచ్చేది కాదేమో అని నాకైతే అనిపించింది. కాకపోతే మూవీలో నాగార్జున యాక్టింగ్ కన్నా, రష్మిక మందన్న గారి యాక్టింగ్ కన్నా, మూవీ కాన్సెప్ట్ కన్నా ధనుష్ గారి యాక్టింగే ఈ మూవీని ఈ రేంజ్లో తీసుకొచ్చింది అని నాకు అనిపించింది. కాకపోతే భయ్యా క్లైమాక్స్ పోర్షన్ మాత్రం బాలేదు భయ్యా. మంచిగా ఎండ్ చేయలేదు నాకు అనిపించింది. ఏంటంటే మీ ఊహకే వదిలేస్తున్నా అన్నమాట. ఇప్పుడు లవ్ స్టోరీ మూవీలో కూడా అదే రకంగా అయితే చూపిస్తారు. ఏంటి జైలుకి వెళ్ళినట్టు, జైలు నుండి బయటకు వచ్చేసినట్టు ఇలా అనమాట మనకైతే చూపిస్తారు. అదే రకంగా క్లైమాక్స్లో అనమాట మంచి టచ్ అయితే ఇవ్వలేదు డైరెక్టర్ శేఖర్ కమల గారు. ఆ టచ్ని కొద్దిగా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. ఏంటంటే ఇంత పెద్ద మూవీ చూసినాక క్లైమాక్స్ కొద్దిగా మంచిగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అదనమాట ఆడియన్స్ మూవీకే వదిలేస్తున్నారు డైరెక్టర్ శేఖర్ కమల గారు. క్లైమాక్స్ పోర్షన్ కొద్దిగా మార్చి ఉంటే బాగుండేది నాకు అనిపించింది. సాంగ్స్ కానీ, బీజం కానీ, మూవీలో ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ చించేశారు అని చెప్పొచ్చు. నేనైతే భయ్యా ఈ మూవీకి బాగా ఫిదా అయిపోయా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 4 పాయింట్ భయ్యా. అలా నచ్చింది నాకైతే. ఇంతకీ 'కుబేరా' మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి.